హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ మాట తిరకాసు, తెనాలి రామలింగడి హాస్య వల్లరిలోనిది. ఆ రోజుల్లో విజయనగరం ధనికులు నివసించే వాడల్లో విద్యుల్లత అనే ఒక ధనికుల కుటుంబానికి చెందిన స్త్రీ ఉండేది. భర్త పరాయి దేశంలో వ్యాపారం చేసి బాగా ధనం సంపాదిస్తూ ఉండేవాడు. ఆమె కూడా చాలా అందగత్తె, పైగా అన్ని కళల్లో కూడా ఆరితేరినటువంటి మనిషి, మాట నేర్పరి. ఆమెతో వాదనకు గెలవడం అంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉండేది. అలా జరగడం చూసి ఆమెలో అహంభావం చాలా పెరిగిపోయింది. దానితో ఆమె ఆమె ఇంటి ముందు బయట ఒక ప్రకటన రాపిచ్చింది. ఏంటంటే, నన్ను ఎవరైనా మాట చమత్కారంలో ఓడించాలి, అలా ఓడించగలిగిన వాళ్ళకి 1000 వరహాలు బహుమతిగా ఇస్తాను, ఇట్లు విద్యుల్లత అని ప్రకటన వ్రాయించి పెట్టింది. చాలామంది అబ్బో, ఈమె గోరోజునం మామూలుగా లేదు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. కొందరు ప్రయత్నిస్తే పోయేదేముంది, వస్తే 1000 వరహాలే వస్తాయి కదా, లేకపోతే ప్రయత్నించి ఓడిపోతాము, విద్యుల్లతతో కాసేపు మాట్లాడినట్లు కూడా ఉంటుంది అని వెటకారాలు వినలేక సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది పండితులు ఉన్నారు. ఇంత పండిత్యం ఉన్న ఒక స్త్రీ ముందు ఎందుకు కొరకాకుండా పోయిందే అని నలుగురు చేరిన చోట తల బాదుకునేవాళ్ళు. ఇట్లా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు విద్యుల్లత తన భవనంలో పైభాగాన వసారాలో వీణ వాయించుకుంటూ ఉంది. ఆమె దానిలో మంచి ప్రవీణురాలు వీణ వాయించడంలో. కాబట్టి ఆ వాయిద్య తరంగాలు వాతావరణాన్ని చాలా చాలా ఆహ్లాదంగా చేశాయి. ఇంతలో వీధి చివరి నుంచి ఒక కట్టెలు అమ్ముకునేవాడు కీచు గొంతుతో, వంట చెరుకులమ్మా, వంట చెరుకు, ఎండు సరుకు, ఎంతసేపు కాలే కట్టమ్మా అంటూ రొదలా అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులకు విద్యుల్లతకి చాలా చిరాకు కలిగింది. అతన్ని పిలిపించి, ఎందుకయ్యా అలా గాడిలాగా అరుస్తున్నావు, ఒకసారి కేకేస్తే వాడంతా తెలీదా, సరేలే ఎంతకిస్తావు ఈ వంట చెరుకులు చెప్పు అంది. ఆ కట్టెలమ్మేవాడు అన్నాడు, లేదమ్మా, నాకు డబ్బు అక్కర్లేదు, చేతి నిండుగా ధాన్యం గింజలు ఇస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, అది ఇస్తే మొత్తం సరుకు మీ పెరట్లో పెట్టేస్తాను అన్నాడు. మళ్ళీ అన్నాడు, చేతి నిండుగా ధాన్యం గింజలు, అమ్మోయ్ చెప్పలేదనుకునేరు మళ్ళీ. విద్యుల్లత, సర్లేవయ్యా, నేనంత తెలియని దాన్ని కాదులే, చూసావుగా బయట ఓ ప్రకటన కూడా రాయించి పెట్టాను, ఈ నగరంలో మాటల్లో నన్ను గెలిచేవాళ్లే లేరు, చేతి నిండగా ధాన్యం, అదేగా నీకు కావాల్సింది, వాదన మాని సరుకు లోపల పెట్టు అన్నది. అప్పుడు ఆ కట్లమ్మేవాడు, అమ్మా, నేను అడిగింది మీరు బాగా తెలుస్తున్నదా, నాకు నీ మీద జాలిగా ఉంది, నీకు నా మాట సరిగ్గా అర్థమైనట్టు లేదు, బేరం కుదిరిన తర్వాత నేను అడిగింది ఇవ్వలేదో 1000 వరహాలు ఇవ్వాలమ్మోయ్, బయట ప్రకటన కూడా తీసేయాలి. విద్యుల్లతకి కోపం వచ్చింది. ఈ కట్టెలు కొట్టే ఒక అనాగరికుడు నన్ను సవాల్ చేయడమా, ఏమయ్యా తిక్కగా ఉందా, నీవడిగింది నేను ఇవ్వాలి అంతేగా అంటూ లోపలికి వెళ్ళి చేటలో ధాన్యం తెచ్చింది. కట్టెలవాడు, నేను అడిగింది మీరు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి ఓడిపోయారు, నాకు 1000 వరహాలు ఇస్తే నేను వెళ్ళిపోతా అని కూర్చున్నాడు. ఇద్దరి మధ్య వాదన ప్రతివాదనలు జరిగాయి. చివరికి తగాదాల రాజ్యసభకి చేరింది. ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. విద్యుల్లత అంది, ప్రభు, వీడు ఎవడో పిచ్చివాడిలాగా ఉన్నాడు, నేను వాడు అడిగినట్లు వాడికి చేతి నిండా పోయడానికి ధాన్యం తెచ్చాను, కానీ ఇప్పుడు వాడు నేను అడిగింది ఇది కాదు, నువ్వు ఓడిపోయావు, 1000 వరహాలు ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు, మీరే న్యాయం చెప్పాలి అంది. న్యాయాధికారి కట్టెలు కొట్టేవాడి వంక చూశాడు. అతను అన్నాడు, ప్రభు, నేను ముందే చెప్పాను చేతి నిండా పట్టే విధంగా ధాన్యం గింజలు ఇవ్వాలి అని, ఆమె చేతి నిండుగా ధాన్యం గింజలు పోస్తాను అంటుంది అంటే నేను చెప్పిన మాటే ఆమె అర్థం చేసుకోనట్టేగా, మాటల్లో నన్ను గెలవాలి అని ప్రకటన ఇచ్చింది, ఆమె నా మాటలు అర్థం చేసుకోలేక ఓడిపోయినట్టుగా ఉంది అన్నాడు. న్యాయాధికారి కట్టెలవాడి మాటల్లో తిరకాసు విద్యుల్లత పట్టుకోలేకపోయింది అని అర్థం చేసుకొని కట్టెలవాడికి అనుకూలంగా తీర్పిచ్చాడు. 1000 వరహాలు అతనికి ఇవ్వమని ఆదేశించాడు. ఆ కట్టెలవాడు ఎవడో కాదు, తెనాలి రామకృష్ణుడే. విద్యుల్లత అహంభావం పండితులను కూడా అవమానించటానికి అని విని ఆమెకి బుద్ధి చెప్పాలని ఇలా కట్టెలు అమ్మేవాడి వేషం ధరించి ఆమె కళ్ళు తెరిపించాడు.